హాయ్ నేను ఫేస్బుక్ లైవ్ కాకోకుండా ఇక్కడ బయటకు వచ్చి నా సెల్ ఫోన్ కెమెరా పోవడం వల్ల నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. లేకపోతే ఈ వీడియో నేను బయటకు వచ్చి నేను మాట్లాడదలుచుకోలేదు. రిలీజన్ చాలామంది నా ఫేస్బుక్లో పోస్ట్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్, బన్నీవాస్ ఫ్యాన్స్ నన్ను చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. ఆ వల్గర్గా మాట్లాడడం నాకు నచ్చకే అల్లు అర్జున్ RIP అనే పోస్ట్ నేను పెట్టడం జరిగింది. ఇక్కడ పబ్లిసిటీ స్టంట్ కోసమో లేకపోతే ఇంకో స్టంట్ కోసమే నేను ఆ పోస్ట్ పెట్టలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది బన్నీవాస్కి నాకు జరిగిన గొడవ అని చాలా సందర్భాల్లో నేను లైవ్లో మాట్లాడుతున్నా, పోస్టులు పెడుతున్నా, వీడియోలు పెడుతున్నా. నేను హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత కూడా నేను పెడుతున్నా. కానీ చాలామంది గీతా ఆర్ట్స్కి, GA2 పిక్చర్స్కి లింక్ కట్టి, జనసేనకి లింక్ కట్టి ఒక 10-20 మంది బన్నీవాస్ ఇష్యూలో రేజ్ అయ్యి మనుషులు ఇంటికి పంపించడాలు, కొట్టించడాలు, తిట్టించడాలు చేస్తున్నారు. థర్డ్ పాయింట్, అల్లు అర్జున్ RIP అని ఎందుకు అన్నాను అంటే, నువ్వు నిజమైన హీరో అయితే, నిజమైన మెగా హీరో అయితే, నీకు నిజమైన మెగా హీరో అనే బిరుదు నీకుంటే, నిజంగా నువ్వు స్టైల్ స్టార్ అనే బిరుదు నీకుంటే, నువ్వెందుకు ఆడపిల్లలు లంజముండా అవేం మాటలు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడే మాటలేనా? అందుకే నేను అల్లు అర్జున్ RIP అని పెట్టిన. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా గౌరవం, మీ ఇంట్లో కూడా సంస్కారం, నీతి ఉంటుంది. మీరు కరెక్ట్గా ఉంటే మేము కూడా ఇతర హీరోలకి కానీ ఇతర హీరో అభిమానులకు నేను కూడా మంచిగా మాట్లాడతాను. అల్లు అర్జున్ బయటోడు కాదు. నేను అందుకే అల్లు అర్జున్ RIP అన్నా. ఈరోజు RIP అన్నాను, రేపమన్నాడు దినాలు కూడా చేస్తా. 11 రోజులు పిండం కూడా పెడతా. చాత అయితే నా ఎంట్రుక పిక్కండి. ఏమి 1 year అవుతుంది ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన ఊడిని పక్కన వేసుకొని, ఆ బన్నీవాస్ అనే వాడిని పక్కన వేసుకొని, అల్లు అర్జున్ వెనక్కి వేసుకొని ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు? గీతా ఆర్ట్స్ వాళ్ళు. వాడు ఏమీ చేయకపోతే నేను ఎందుకు ఇంకా ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నా? ఇంతకుముందు 1 hour బ్యాక్ మా ఇంటికి మనుషులు పంపించి కొట్టిపిచ్చడాలు, తిట్టిపిచ్చడాలు. వాడు నీకు ఎందుకు ఇస్తాడు డబ్బులు? ఎందుకు ఇవ్వాలా? ఏం పూకవరాలు చేస్తున్నారా నా దగ్గర? బన్నీవాస్ అన్నవాడు పూకవరాలు చేస్తున్నాడా? చాలామంది మీరు అడిగినారు బన్నీవాస్ ఉంటే బన్నీవాస్ గురించి పోస్టులు పెట్టండి, మీరు ఎందుకు అల్లు అర్జున్ పోస్ట్లో RIP అని పెట్టారన్నారు కదా. మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకటి చెప్తానా, మీకు నిజంగా ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే మీరు ఎందుకు అన్ని గొప్ప మాటలు మాట్లాడతారు? వాడెవడో బుద్ధినానంట, అల్లు అర్జున్ యూత్ అంట, ఎక్కడో ఏలూరు అంట, అల్లు అర్జున్ యూత్ బద్దినా అని. వాడు చూస్తే నాకు డీల్కి వచ్చిండు. ఇంతకుముందు నేను మంచిగా మాట్లాడాను, ఇంతకుముందు ఇట్లనే వీడియో తీసి ఫేస్బుక్ లైవ్లో మంచిగా మాట్లాడాను నేను బన్నీవాస్ గురించి. ఏమి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న వాడు గురించి, ఒక హీరో గురించి, ఒక హీరోని మీరు ఎదిగించారు. నీకు ఒక విషయం తెలుసా అండి, ఇక్కడ నేను ఈ లైవ్లో నేను ఎందుకు ఇంత బాధపడే మాట తెలుసా? అల్లు అర్జున్ కూడా ఇంత పొగురు, అహంకారం ఇంకొక హీరోకి లేదు. మీరేమని అనుకోండి ఈ విషయంలో. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అంతే. ఆ చొప్పను బ్రదర్ ఏవో ఉన్నాయి కదా కొన్ని ఇన్సిడెంట్స్ యూట్యూబ్లో బయటకు వచ్చాక చూసా. అల్లు అర్జున్కి చాలా గర్వం, కొవ్వు, పొగురు చాలా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ నేనే ఎదగాలి, నాకు మా నాన్న సపోర్ట్ ఉంది అనే ధీమా, పొగురు ఉంది. నేను అందుకే RIP అని పెట్టా. అలాంటి హీరోకి నేను సపోర్ట్ చేయదలుచుకోలేదు. నా దృష్టిలో మెగా హీరోలో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అనే వాళ్ళు ఇద్దరు హీరోలు నా దృష్టిలో లేరు. బికాజ్ ఆఫ్ బన్నీవాస్ అనే వాడిని వెనకేసుకున్నారు కాబట్టి, వెనకేసుకొచ్చి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, వాడు సపోర్ట్ చేస్తుంది కాక వీళ్ళు ఫ్యాన్స్తో కూడా బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి నా దృష్టిలో అల్లు అర్జున్ వాడు ఎప్పుడో చచ్చిపోయాడనే పోస్ట్ పెట్టా. ఈరోజు చచ్చిపోయాడని పోస్ట్ పెడతా, రేపు దినాలు చేస్తా. మీరు చూస్తుండని నేను దినాలు కూడా పిండం కూడా పెడతా. అవసరమైతే చొప్పు తీసుకునే కొడతా అల్లు అర్జున్ ఫోటోలకి. చాత అనేది చేసుకోండి. ఏం చేస్తారు, ఏం పీకుతారు? ఒక హీరో కోసం మీరేంద్ర నన్ను చేసేది? ఆ హీరోని చేసింది మీరు వందల టికెట్లు డబ్బులు పెట్టి చూస్తే అల్లు అర్జున్ సినిమాలు హిట్ అవుతాయి. ప్రతి ఒక్క ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోతే వాడికి ఏ హీరో వచ్చి సినిమాలు చూడడు. ఏ మనుషులు వచ్చి సినిమాలు చూడడు, ఏ హీరో అభిమానులు వచ్చి చూడడు. వాడు పవర్ స్టార్ పేరు చెప్పుకొని ఎదిగినోడు గురించి నాకు చెప్తున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు వాడకపోతే సినిమా ఎవరో చూడరు. వాడికి మేము పోతుంది అల్లు అర్జున్ సినిమాలు చూస్తాను ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ గారి కోసం పోతున్నాం. వాడు అసలు మహామన్న ఏమైనా బాగుంటుంది, మన అలా వైకుంఠపురంలో బాగున్నాయి. ఇంతకుముందు ఏమైనా బాగుంటుంది అల్లు అర్జున్ ఫేస్? మీ అల్లు అర్జున్ అంత గొప్పోడైతే ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేస్తాడా? సంవత్సరమైంది నా జీవితమే నాశనం చేసిన బన్నీవాస్ని వెనకేసుకొని తిరుగుతున్నాడు. ఏమన్నా అడిచాలి, నాకు అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది, అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఉంది. అట్లాంటి వాడిని వెనకేసుకున్నప్పుడు వాడెక్కడ హీరో? వాడేం హీరో? ఆ బన్నీవాస్ అని పూకోడు చెప్తానా, సీరియస్గా చెప్తానా, చొప్పు తీసుకొని కొట్టే టైం తొందరలోనే వచ్చింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేనైతే ఎటువంటి పబ్లిసిటీ స్టంట్ కోసమో నేను చేయదలుచుకోలేదు. పబ్లిసిటీ కావాలి అనుకుంటే వేరే రూట్స్ చాలా ఉన్నాయి, దానికి మీడియాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను సోషల్ మీడియాలో బాధపడుతున్నా. పబ్లిసిటీ కోసం ఏదంతా చేస్తున్నాను కదా.
పబ్లిసిటీ కోసం నాకేం పబ్లిసిటీ వస్తే ఎవరికి పబ్లిసిటీ? మేము సినిమా హీరోయిన్లా మేము సేవ చేసుకునే వాళ్ళం. పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన కోసం మేము సేవ చేసేవాళ్ళం. మేము ఇక్కడ మా పబ్లిసిటీ అవసరం లేదు. మీరు తెచ్చారు నాకు పబ్లిసిటీ బికాస్ ఆఫ్ నాకు గుండు కొట్టించి, నాకు సినిమాలు ఇవ్వకోకుండా ఇంజెక్షన్స్ వేయించి, నన్ను రెచ్చగొట్టి, మీ ఫ్యాన్స్ అందరి చేత నన్ను లంచముండ అనిపించి మీరు నన్ను రెచ్చగొట్టారు. ఈరోజు ఆర్ఐపీని పెట్టినా, రేపు చాతనైతే ఏమంటారు దినాలు చేస్తా, చొప్పు తీసుకొని కూడా కొడతా అల్లర్జుని. మించిపోయింది ఏం లేదు. అల్లర్జున్ అభిమానులకి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశారు. బన్నీవాస్ దగ్గరికి పోయి మీ అల్లార్జున్ ఫ్యాన్స్ అంతా మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టారా ఏంటి అని చెప్పు. నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇంక 2 రోజుల్లో ఫోటోలు వేసి దండం పెడతా, చూస్తుండండి. నేను ఏదైనా చెప్పి ఖచ్చితంగా చేస్తా. చాతనం చేసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వండి. ఎంతమంది నిర్ణయించుకోండి. మీకు చాతనం చేసుకోకండి. ఇదే నా ఛాలెంజ్. ఇంకా బన్నీవాసు